నా గురించి ఆలోచించి అలా దూరంగా వెళ్ళిపోయింది. అందుకే నువ్వు కూడా అక్షయ్ ఫోటోని అందరికీ పంపించి ఎంక్వైరీ చేయించు శ్రాంతి. అవని, రా సత్య, కూర్చో. అక్షయ్ ఏటో వెళ్ళిపోయిందని తెలిసింది. 4 దిక్కుల వైపు నాకు తెలిసిన వాళ్ళున్నారు. అక్షయ్ ఫోటో పంపించి నా ప్రయత్నం నేను చేస్తాను. ఎవరు నిన్ను దూరం పెట్టినా ఓ ఫ్రెండ్గా నేను నీకు సపోర్ట్గా ఉంటాను. ఎందుకంటే నీ బాధను నేను చూడలేను. నీ కష్టం నా కష్టంగా తీసుకుంటాను. ఎవరైనా తీసుకుని వెళ్ళిపోతేనో, తనకి తానుగా తప్పిపోతేనో మనం తొందరగా వెతికి పట్టుకోగలం. అక్షయ మాత్రం ఆ 2 రకాలుగా కాకుండా నాకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని వెళ్ళిపోయింది. చిన్న వయసులోనే నీ గురించి చాలా ఎక్కువగా ఆలోచించింది పాపం. అవని, అవని పాలు తాగు. ఏమొద్దక్కా, అక్షయ్ వెళ్ళిపోయినప్పటి నుంచి ఈ విధంగానే ఉంటోంది. అన్నం తినదు, కనీసం పాలు కూడా తాగడం లేదు. ఏమీ సహించడం లేదక్కా. ఆకలి, దాహం వంటి ఆలోచనలు పోయాయి. అక్షయ అన్న ఆలోచన తప్ప. ఏవన్నా అంటే ఇదిగో ఈ విధంగానే మాట్లాడుతోంది సత్య. ఇలా ఇవ్వండి. అవని, పాపను వెతకాలంటే నువ్వు నీరసంగా ఉండకూడదు. పేపర్ యాడ్, టీవీ యాడ్ ఇద్దాం. ఏదో రకంగా వెతికి పట్టుకుందాం. నువ్వు నిరాహార దీక్షలు చేస్తే మాత్రం దొరుకుతుందా ఏంటి? నా మాటని కాదనకుండా ముందు ఈ పాలు తాగు. ప్లీజ్ సత్య. ప్లీజ్. కడుపు మార్చుకుంటే కూతురు వస్తుందా? అలా జరుగుతుంది అంటే చెప్పు. నీతో పాటు నేను, మీ అక్క కూడా పస్తులుంటాం.